అంటే ఈ క్రిమి లేయర్ లో మనం రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఈ కేసు వేసాము, రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు అమలైంది. ఆ టైంలో చాలా మంది మాదిగలకి న్యాయం జరిగింది మీరు చెప్పిన దాని ప్రకారం. తెలంగాణ సపరేట్ అయిపోయిన తర్వాత 100 మంది దళితులు ఉన్నారు అనుకుంటే జిల్లాల్లో కొంచెం ఆ జిల్లాలో అటు ఇటు ఎక్కువ ఉండొచ్చు. ఓవరాల్ గా యావరేజ్ గా ప్రతి 100 మందిలో 70 మంది వరకు మాదిగ ఉపకులాలు ఉన్నారు అనేది తెలంగాణకు సంబంధించిన లెక్క. మీరు యాక్సెప్ట్ చేస్తారు లేదు, నేను ఎక్కడో చదివింది విన్నది. సో 70 మంది మాదిగలే ఉన్నప్పుడు మీరు 6% 7% మాదిగలకి వర్గీకరణలో పెట్టినప్పుడు ఎలా మిగతా అంటే వాళ్ళ షేర్ కంటే ఎక్కువ వదిలేసుకుంటున్నారు కదా. 15% ఉన్నారు, 100లో 70 మంది వీళ్ళే ఉన్నారు. రావాల్సింది ఎక్కువ కదా స్టేక్. మీరు 6కు 7కు పరిమితం అయితే తక్కువ కదా, నష్టం కదా జరుగుతుంది. మాదిగ మేధావుల్లో కొందరు ఈ గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారు. గందరగోళం ఇది చెప్తాను నేను మీకు. ఈ గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఏ వాదన అయితే వస్తుందో ఆ వాదనకి బలం చేకూర్చడం కోసం కొందరు మాదిగ మేధావులు ఇది మాట్లాడుతున్నారు. నేను వింటూ ఉన్నా చాలా చోట్ల. మీకు చెప్తాను. మనకి 2011లో సెన్సెస్ ఉన్నాయి ఇప్పటికిప్పుడు. ఆ 2011 లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాంతంలో మాదిగలు 30 లక్షలు, మాలలు 14 లక్షలు. అంటే మాలలు సగం ఉన్నారు మాదిగల్లో. ఓకే, సమగ్ర కుటుంబ సర్వే జరిగింది మనకు 14 or 15లో తెలంగాణ గవర్నమెంట్ తీసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం సింగిల్ మాదిగ కమ్యూనిటీ చెప్తున్నా, ఉపకులాలు కాకుండా సింగిల్ మాదిగ కమ్యూనిటీ 29 లక్షలు ఉన్నట్లు వాళ్ళు లెక్కలు చూపించారు. మాలలు 14.5 అంటే 14,50,000 అట్లున్నట్లు వాళ్ళు చూపించారు. ఓకే, మీరన్నట్లు మాదిగలు తెలంగాణ నేల మీద మెజార్టీ, తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ ఉన్నారు. అంత మాత్రాన మెజార్టీగా ఉన్నాం గనక మొత్తం రిజర్వేషన్ మేమే అనుభవిస్తామని అనట్లేదు. నేను ఏమంటున్నా అంటే, మరి రిజర్వేషన్ ఫలాలు మాదిగలే ఎక్కువ పొందినప్పుడు మాలలకు నష్టం జరుగుతుంది కదా, ఉపకులాలకు కూడా నష్టం జరుగుతుంది కదా. మరి మాలలకు ఎందుకు నష్టం జరగాలి? ఇక్కడ మాలలు ఏమనాలి, మేము తక్కువ జనాభా ఉన్నా మీరు ఎక్కువ జనాభా ఉండి మీరే ఎక్కువ అనుభవిస్తున్నారు కనుక మీకు వర్గీకరణ ఎందుకు అనేటటువంటి ఆర్గ్యుమెంట్ ముందుకు వస్తుంది. ఎక్కువ మంది ఉన్నాం కనుక ఎక్కువ ఫలాలు పొందుతున్నాం కనుక సామాజిక న్యాయం జరగొద్దు అనేటటువంటిది నిజం కాదు కదా. సామాజిక న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మాదిగలు ఎక్కువ శాతం ఉన్నప్పుడు ఆ శాతం ప్రకారం వస్తుంది, 7% రాదు. వర్గీకరణ చట్టము 2000 సంవత్సరంలో వచ్చిన చట్టము, ఆనాడు జరిగిన లెక్కల ప్రకారం వచ్చినటువంటి చట్టం, జనాభా లెక్కల ప్రకారం, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ప్రకారం 1%, 6%, 7%, 1% ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఆ చట్టము కొట్టివేయబడింది సుప్రీంకోర్టులో మొన్న ఇచ్చిన తీర్పు. రాష్ట్రాలు కొత్త చట్టం చేయాలి, కొత్త చట్టం చేయాలంటే ఏ సెన్సెస్ ని బేస్ చేసుకుని చేయాలి? ఖచ్చితంగా వాళ్ళు 3 విషయాలు ప్రస్తావన చేశారు తీర్పులో చాలా స్పష్టంగా. రాష్ట్రాలు 341 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాలే వర్గీకరణ చేసుకోవచ్చు, ఎలాంటి రాజ్యాంగ ఆటంకం లేదు అన్నారు మొదటి. రెండోది, ఈ రాష్ట్రాలు వర్గీకరణ చేసి చిట్ట చివరి మానవుడికి లాభం చేకూర్చాలి అన్నారు. మూడోది, ఈ వర్గీకరణ సక్రమంగా చేయాలంటే జనాభా లెక్కలు సేకరించాలి. నాలుగోది, వాళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ నేపథ్యాన్ని అధ్యయనం చేయాలి అన్నారు. అన్నప్పుడు ఈ 3 పనులని రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. ఎట్లా చేయాలి? ఒక కమిషన్ వేసి చేయాలి. ఆనాడు రామచంద్రరాజు కమిషన్ వేశారు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉషా మెహ్రా కమిషన్ వేశారు. ఆ కమిషన్ ఏం పని చేస్తుంది? ఈ అధ్యయనం చేస్తుంది. ఇట్లా అధ్యయనం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర జనాభాలో మాదిగలు ఎంత % ఉన్నారో అంత % వాళ్ళకి తగినట్లు రావాలి. సో అప్పుడు 15లో వాళ్ళకి 9%, 10% ఖచ్చితంగా నేను అనుకుంటా 10% మాదిగలకు తక్కువ రాదు. 10% మాదిగలకు వస్తుంది, మిగతా 3% ఎంత శాతం మాలకు వస్తుంది. ఆ మిగిలినటువంటిది ఉపకులాలకు వస్తుంది ఎవరి జనాభా ప్రకారం. ఉపకులాలు అత్యధికంగా 1,00,000 జనాభా దాటి ఉన్నటువంటి ఉపకులాలు 2 నాకు తెలిసి. ఒకటి బుడగ జంగం, 1,20,000 మంది ఉన్నారు పాత జనాభా లెక్కల ప్రకారం. రెండోది మాల సబ్ క్యాస్ట్ గా ఉంటారు. మనకి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ మంది ఉంటారు, కొద్దిగా ఖమ్మంలో కొన్ని చోట్ల ఆదిలాబాద్ లో వాళ్ళు నేతకాని కులం ఎక్కువ జనం 1,00,000 దాటి ఉంటుంది. ఈ 2 కులాలే 1,00,000 దాటి ఉంటాయి. మిగతా కులాలన్నీ 2011 లెక్కల ప్రకారమైన, సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారమైన, కేంద్ర ప్రభుత్వం తీసిన లెక్కల ప్రకారమైన 2,000, 3,000, 500, 15,000, 20,000, మ్యాక్సిమం 40,000 వరకు ఉన్నారు. 1000 సంఖ్యలో ఉన్నారు ఉపకులాలని. వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్ళకు రావాల్సిందే ఖచ్చితంగా. అందుకోసమే సామాజిక న్యాయం అంటే ఒక చోట మేము ఎక్కువ ఉన్నాం గనక ఎక్కువ మేము అనుభవిస్తాం, మిగతా వాళ్ళకి అక్కర్లేదు అనే భావన అవసరం లేదు. అయితే ఒక నిజం చెప్తాను మీకు నేను. ఏఈ పోస్టులు ఉంటాయి మనకి,
తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏఈ పోస్టులు ఫిలప్ చేశారు. ఏఈ పోస్టులు 100 పోస్టులు ఫిలప్ చేస్తే 70 పోస్టులు మాల సామాజిక వర్గానికి వెళ్ళినాయి. తెలంగాణ రాష్ట్రంలో చెప్తున్నా మీకు నేను. 70 పోస్టులు కేవలం 30 పోస్టులు మాత్రమే మాదిగలకు వచ్చినాయి. మరి దీన్ని ఏమందాం? తెలంగాణ రాష్ట్రంలో మాదిగలే ఎక్కువ ఉన్నారు. మరి మాదిగలు ఎక్కువ ఉన్నప్పుడు 70 పోస్టులు కదా మాదిగలకు రావాల్సింది, 30 పోస్టులు ఎట్లా వస్తాయి? అంటే ఇక్కడ జనాభా ఎక్కువ ఉండడం తక్కువ ఉండడం కాదు, మొదట ఎవరు చదువుకున్నారు, వేగంగా ఎవరు అందుకున్నారు అవకాశాలు అనేది ప్రశ్న. జనాభా ఎక్కువ మాట నిజమే, కానీ మాదిగలకి హిస్టారికల్ గా సోషలాజికల్ గా ఒక వృత్తి ఉంది. ఏమి వృత్తి అది? చెప్పులు కుట్టే వృత్తి ఉంది. ఈ చెప్పులు కుట్టే వృత్తి ఉండటం మూలంగా దాని చుట్టూ కేంద్రీకరించబడ్డారు వీళ్ళు. మనకు సమాజంలో తోలు పరిశ్రమతో సంబంధం లేకుండా ఏ ఉత్పత్తి జరగదు. గ్రామంలో వ్యవసాయం జరగాలంటే చెప్పులు, ప్రతి కుటుంబానికి చెప్పులు కుట్టించేటటువంటి అవకాశం మాదిగలకే ఉంటుంది. అందుకోసమే వీళ్ళు దీన్ని వదిలేసి చదువులోకి వెళ్ళలేకపోయారు. ఆ చైతన్యం కూడా లేదు. అదే మాలల వృత్తి ఏమిటి? తెలంగాణ ప్రాంతంలో గ్రామాల్లో కావలికారు పని చేస్తారు. కావలికారు అంటే ఎంఆర్ఓ దగ్గర, దొర దగ్గర ఉంటారు వీళ్ళు. దొర దగ్గర, ఎంఆర్ఓ దగ్గర ఉన్నప్పుడు ఎంఆర్ఓ పిల్లలు ఏం చేస్తున్నారు, దొరల పిల్లలు ఏం చేస్తున్నారు, ఒక చైతన్యం వస్తుంది వాళ్ళకి. సహజంగా తమ పిల్లల్ని కూడా చదివించుకోవాలనే ఆలోచన కలుగుతుంది. ఈ ఆలోచనతో వాళ్ళు ఏం చేశారు, ముందు చదువుకున్నారు. నిజానికి ఇక్కడ ఉద్యోగాల్లో మాలలు ఎక్కువ ఉన్నారంటే మాలలు తప్పు చేశారని నేను అనుకోవటం లేదు. వాళ్ళు ముందు చదువుకున్నారు, వాళ్ళకు ముందు ఉద్యోగాలు వెనకబడి ఉన్నారు, అందుకోలేకపోయారు. చిన్న పాస్ తీసుకుంటే ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి వర్తిస్తే ఆంధ్రప్రదేశ్ లో మాదిగలకి న్యాయం జరిగినట్టు అక్కడ కూడా అక్కడ వాళ్ళ పర్సెంటేజ్ తక్కువ కదా. వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ లో మాదిగలకి న్యాయం చేస్తుందా? అది కూడా చెప్తాను నేను. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్కడ 50 లక్షల మాలలు ఉంటే 55 లక్షలు మాదిగలు ఉన్నారు. తేడా ఎంత? 5 లక్షలు. అక్కడ ఏం చేశారంటే ఈ మాదిగలు తక్కువ ఉన్నారు అనే ఒక ఊహాజనితమైన సుప్రీంకోర్టు అన్నట్లు 2024 తీర్పు సుప్రీంకోర్టు అన్నట్లు ఇదేదో కల్పిత గాథ లెక్క క్రియేట్ చేశారు. కల్పిత గాథ కాదు, కేవలం 5 లక్షల జనాభా తక్కువ ఉండటం అనేది ఒక చిన్న ఫిగర్. అది ఆంధ్రప్రదేశ్ లో మాదిగలు తక్కువ ఏమీ లేరు. ఇప్పుడు జనాభా లెక్కలు తీస్తే, ఇప్పుడు జనాభా లెక్కలు మళ్ళీ మనం ఈ 2021 జనాభా లెక్కలు వస్తే నిజంగా ఆ ఫిగర్ ఎట్లుంటుందో చూడు. ఎంత ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో మాదిగల జనాభా? ఖచ్చితంగా నేను అనుకోవడం మాలలకి మాదిగలకి 3 నుంచి 4.5 లక్షల తేడా ఉంటుంది. అంతే, అంతకన్నా ఎక్కువ తేడా ఉండదు. 2011 సెన్సెస్ మీరు చెప్తుంది 5 లక్షల తేడా ఉంది. 11 సెన్సెస్ వాళ్ళకి వీళ్ళకి 5 లక్షలే. అంటే మరి 5 లక్షలు తేడా ఉన్నటువంటి తక్కువ ఉన్నట్లు కాదు కదా. ఇప్పుడు తెలంగాణలో ఏముంది, 30 లక్షలు మాదిగలు ఉంటే 14 లక్షలు మాలలు ఉన్నారు. అంటే 50% తేడా ఉంది. అక్కడ ఎంత శాతం? 5% తేడా. సో అక్కడ కూడా న్యాయం జరుగుతుంది. అంతే, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ ఉన్న మాదిగలే తక్కువ ఉపాధి అవకాశాలు పొందారు. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తా. మొన్న ఎంపీ సీట్లే ఉన్నాయి రాజకీయ పరంగా. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎవరైనా మాదిగలకు ఇచ్చిందా? ఇయ్యలేదు. అంటే అన్యాయం జరిగినట్లే కదా. మరి మాదిగలు ఎక్కువ ఉన్నప్పుడు మాదిగలకు ఎక్కువ ఇవ్వాలి కదా. ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఏమన్నా మాదిగలకు ఎక్కువ ఇచ్చారా? ఇయ్యలే. ఇచ్చినా కూడా ఓడిపోయే సీట్లు మాదిగలకు ఇచ్చి గెలిచే సీట్లు మాలాలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి వాళ్ళు మీరు చూడండి, గడ్డం వివేక్ గెలిచారు చెన్నూరు నుంచి, గడ్డం వినోద్ గెలిచారు బెల్లంపల్లి నుంచి. ఇద్దరు అక్కడి నుంచే గెలిచారు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు గెలిచే సీట్లు తీసుకున్నారు. అట్లా కాదు, ఇప్పుడు సంపత్ కుమార్ అంటే చెప్తున్నా, ఓడిపోవడానికి అవకాశం ఉన్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా చెప్తున్నా నేను. అదే మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఈసారి 4 సీట్లు ఎక్కువ మాదిగలకు వచ్చినాయి అక్కడ. గతంతో పోల్చుకుంటే 4 సీట్లు ఎక్కువ వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అందుకే రాజకీయ వ్యవస్థలో ఇట్లుంది. మెజార్టీ జనాభా ఉన్నా కూడా వీళ్ళు ఏమయ్యారు, తక్కువగా ఉన్నారు అవకాశాలు. మీకు ఉద్యోగాలు చెప్పాను నేను, సింపుల్ ఒక ఉద్యోగం చెప్పాను, ఏది ఏ ఉద్యోగం. మరి మెజార్టీ జనాభా ఉన్నది. ఈ డిస్క్రిమినేషన్, ఈ గ్యాప్ ఆంధ్రప్రదేశ్ లో మాలా మాదిగల మధ్య కూడా ఉందా? ఎక్కువ ఉంది. ఇంకా తెలంగాణ మీరు అన్నది కొన్ని విషయాల్లో మాదిగలు కొద్దిగా ముందుకొచ్చారు. కొన్ని జిల్లాల్లో, వరంగల్ జిల్లాలో చర్చి వచ్చిన చోట, అయితే ఇక్కడ కూడా తేడా ఎట్లా కనిపిస్తుంది అంటే, చర్చి వచ్చిన చోట ఒక 100 సంవత్సరాల కిందట ఎవరైతే క్రైస్తవంలోకి వెళ్ళారో, క్రైస్తవంలోకి వెళ్ళినటువంటి కుటుంబాలు చదువుకున్నారు. వరంగల్ జిల్లాలో మాదిగలు ఎక్కువ ఉంటారు. అన్ని అవకాశాల్లో డాక్టర్లుగా రకరకాల వ్యవస్థల్లో వాళ్ళు ముందు వరుసలో ఉంటారు. మళ్ళీ మహబూబ్ నగర్ జిల్లాకి పోతే వెనక వరుసలో ఉంటారు. జిల్లాను బట్టి వేరియేషన్ ఉంది. మహబూబ్ నగర్ లో ఎక్కువ మాదిగలు. ఒక్క నాగర్ కర్నూలు నియోజకవర్గంలోనే అక్కడ సింగిల్, అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 2 ఉమ్మడి రాష్ట్రంలో చూసుకుంటే మెజార్టీ జనాభా ఉన్నటువంటి నియోజకవర్గం అది మాదిగలు. అందుకోసమే ఎక్కువ మంది మాదిగలు ఉన్న చోటనే తక్కువ అవకాశాలు పొందుతున్నారు.
మీరు ఉస్మాన్ యూనివర్సిటీలకు ఇచ్చారండి. ఉమ్. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించారు. ఉమ్. ఎన్ని వీసీ పోస్టులు మాదిలకు ఇచ్చారు? ఒకటి కూడా ఇవ్వలేదుగా. మెజార్టీ జనాభా. లింబాద్రి గారు ఏంటి మాదిగనా మాల? మాల. ఓకే. అంటే హైయర్ ఎడ్యుకేషన్ మాలకి ఆయన చైర్మన్, అంతకు ముందు వైస్ చైర్మన్. వైస్ చైర్మన్ గా ఆయనకు అవకాశం ఉన్నది. వైస్ ఛాన్సలర్ గా కూడా పనిచేశారు. వైస్ ఛాన్సలర్ చేయలేదు ఆయన. రిజిస్ట్రార్ కమ్ వైస్ ఛాన్సలర్ తెలంగాణ ఓఎస్డీ గా పనిచేశారు. చెప్తాం మీకు ఆ లెక్కలు. ఓఎస్డీ గా పనిచేశారు ఆయన. ఆయన ఫస్ట్ తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్ గా పనిచేశారు. అక్కడ నుంచి మళ్ళీ ఓయూకి వచ్చి ఓఎస్డీ టు వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. తర్వాత వైస్ చైర్మన్ గా ఇక్కడికి వచ్చారు. తర్వాత చైర్మన్ అయ్యారు. లింబాద్రి గారు మాకు చాలా గౌరవనీయమైనటువంటి ప్రొఫెసర్. ఆయన పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది. అంటే సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాం. అట్లే ఉస్మాన్ యూనివర్సిటీలో 100 years కంప్లీట్ అయింది. ఉస్మాన్ యూనివర్సిటీ 107 సంవత్సరాలు యూనివర్సిటీ పెట్టి 107 సంవత్సరాల్లో ఒక్క మాదిగ కూడా రిజిస్టర్ కాలేదండి. ఒక్క మాదిగ కూడా ఓఎస్డీ కాలేదండి. ఇప్పటికీ 3 మాల సామాజిక వర్గం నుంచి రిజిస్టర్లు అయ్యారు. ప్రొఫెసర్ బీనా మేడం, ప్రొఫెసర్ సురేష్ కుమార్ గారు, ఇప్పుడు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు. ఓఎస్డీలు లింబాద్రి గారు, కృష్ణారావు గారు ఓఎస్డీలుగా పనిచేశారు. అంతకన్నా ముందు ఇంకొక ప్రొఫెసర్, ఆయన కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన. 3